హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాక్ అవర్ ఛానల్. ఎట్లున్నారు? బాగున్నారా మై డియర్ ఫ్రెండ్స్? ఈరోజు భాగవతంకి వెళ్ళామన్నమాట. సో భాగవతంలోన చిన్న పాప ఆ సౌండ్కి చూసి ఫుల్గా డ్యాన్స్ చేసేస్తూ ఉందన్నమాట. భాగవతంలో శివపురాణం అనేది చెప్తున్నారండి. సో ఇక్కడనమాట ప్రతిరోజు సాయంత్రం 4 గంటలకి ఈ భాగవతం చెప్పడానికి స్టార్ట్ అవుతారు. పెద్ద పెద్ద పంతులు గారులు అయితే అదేనండి, మన దగ్గర పంతులు అంటాము, ఇక్కడ వాళ్ళు అనమాట మహారాజ్ అనేసి అంటారు. సో వాళ్ళు వచ్చి ఈ భాగవతం పురాణం అనేది చెప్తారనమాట. శివపురాణం అనేది చెప్తారు. ఈ శివపురాణము 9 రోజులు అయితే ఈ కథ చెప్తారండి. ఆడవాళ్ళు పిల్లల్ని పట్టుకొని ఆ శివపురాణాన్ని వినడానికి సాయంత్రం 4 గంటల నుండి వెళ్ళిపోతారు అనమాట. సో నచ్చిన వాళ్ళు ఉంటారు, లేదంటే ఇంకొంతమంది మధ్యలో వచ్చేస్తారు, ఇంకొంతమంది సాయంత్రం టైంలో వెళ్తారు, అంటే 6 గంటలకి. ఎవరికి ఏ టైంలో నచ్చితే ఆ టైంలో వెళ్ళి కూర్చొని 1 గంట 2 గంటలు ఆ కథ విని వచ్చేస్తారు అనమాట. ఇక్కడ వాళ్ళందరూ కూడా చందాలు వేసుకొని సంవత్సరానికి ఒకసారి శివపురాణం అనేది పెడుతూ ఉంటారనమాట. సో ఆ కథ వింటే చాలా మంచిదంట. ఇప్పుడు మేము వెళ్ళిన ఈ కథ అనమాట ఒక్కరే సొంతంగా పెట్టారండి. సో 3 ఫ్లోర్లు ఇల్లు కట్టారనమాట. సో వాళ్ళు మొక్కుకున్న కోరికలన్నీ నెరవేరాయో ఏమో మరి నాకైతే తెలియదు. వాళ్ళు ఇలా అనమాట శివపురాణం పెట్టారనమాట. ఈ శివపురాణం పెట్టాలంటే ఏదో 1000-2000తో అయిపోయింది కాదండి, లక్షల్లో అవ్వాల్సిన ఖర్చు అనమాట. వీళ్ళు సొంతంగా పెట్టారు కాబట్టి రోజు అన్నదానాలు కూడా పెడుతున్నారండో. సో మేమైతే మాత్రం సాయంత్రం 6 గంటలకు వెళ్ళి అక్కడే ఉండి 9 గంటల వరకు కథ విని అక్కడే అన్నదానం కూడా చేసి ఇంటికి వస్తున్నాం అనమాట. సో నైట్ పూట అయితే 3 డేస్ నుండి నేను వంటే చేయలేదండి. ఇక్కడ చూసారు కదా, శబరి రామ్ లక్ష్మణ్ కోసము ఎదురు చూస్తూ ఉందన్నమాట. సో అదే కథ చెప్తున్నారు అండ్ ఈ పిల్లలతో యాక్టింగ్ చేయిస్తున్నారనమాట. చూసారు కదా ఎంత చక్కగా లేడీస్ అందరు కలిసి పాటలు అలాగే చప్పట్లతో అండ్ చేతులు ఊపుతూ ఇంకా ఎనర్జీ వచ్చేలా చేస్తూ ఉన్నారు. ఈ రోజు కథలో ఏం జరిగిందంటే, శబరి ఎలా ఎదురు చూసింది, శబరి ఎంగిల్ పళ్ళు ఎలా తినిపించింది రామ్ లక్ష్మణ్కు అనేది చూపించి చెప్తూ ఉన్నారు. ఈ మ్యూజిక్ అంతా పెడితే నాకు స్ట్రైక్ పడుతుందో ఏమో, నా ఛానల్కి ఎఫెక్ట్ అవుతుంది ఏమో అనేసి నేను మ్యూజిక్ పెట్టడం లేదండి. ఇక్కడ ఈ లేడీస్ ఇలా డ్యాన్స్లు వేస్తున్నారు అంటే ఆ సౌండ్ ఎలా ఉంటుందో ఒక్కసారి అర్థం చేసుకోండి. ఈ రామాయణం వినడానికి వెళ్తాను కానండి, కొన్ని మాటలు అయితే నాకు అర్థమే కావు, కొన్ని మాటలు అయితే నాకు అర్థమవుతాయి. ఎందుకంటే ఛత్తీస్గఢ్ భాష అనేది వేరేగా ఉంది, హిందీ అనేది వేరేగా ఉంది. ఈ మహారాజ్ అనేది ఛత్తీస్గఢ్ ఆయన అంట. సో ఛత్తీస్గఢ్లో కొంచెం కొంచెం చెప్తూ ఉన్నారు, నాకు అస్సలు అర్థం కావడం లేదు ఛత్తీస్గఢ్ భాష. మహారాజ్ అనేసి ఎవరిని అన్నానంటే ఆ స్టేజ్ పైన కూర్చున్నారు చూడండి, ఆ పంతులు గారికి మహారాజ్ అనేసి అయితే అంటూ ఉంటారు. నా తోటి వాళ్ళు ఇక్కడ వాళ్ళు వెళ్తూ ఉంటారు కాబట్టి వాళ్ళతో అలా వెళ్ళిపోతూ ఉంటాను అండ్ పిల్లలు కూడా ఆడుతూ ఉంటారు అక్కడ. సో పిల్లల్ని చూసుకుంటూ ఆ కథ వింటూ ఉంటాను. కొన్ని అర్థం అవుతాయి, కొన్ని అర్థం అవ్వవు, కానీ వాళ్ళకి చెప్తానమాట నాకు కొన్ని అర్థం అవడం లేదు అనేసి. కానీ వాళ్ళే అంటారనమాట, సో నువ్వు తెలుగు అమ్మాయి కాబట్టి నీకు అర్థమైన అర్థం కాపని ఇంత చిన్న పిల్లల్ని పట్టుకొని వస్తున్నావు కదా, సో అదే మంచిదిలే, ఏం కాదు. ఆ బోలే బాబాని చక్కగా నమస్కరించుకో, నువ్వు వింటున్నావు కదా, అర్థం కాకపోతే ఏమున్నది. సో ఈ పుణ్య స్థలంలో కూర్చుంటే చాలా మంచిది, పాపాలు పోయి అదృష్టం అనేది వస్తుంది అనేసి అయితే ఇక్కడ వాళ్ళు అంటున్నారు. అండ్ మా ఫ్రెండ్స్ వెళ్ళేటప్పుడు నేను రానన్నా సరే బలవంతంగా తీసుకొని వెళ్ళిపోతున్నారనమాట. సో నాకు కూడా అక్కడ పిల్లలు ఆడుకుంటున్నారు ఒక పక్క, నేనైతే కొన్ని అర్థమైనవి వింటున్నాను, అర్థం కానివి వాళ్ళకి అడుగుతూ ఉన్నాను అనమాట. బోలే బాబా అనేసి అన్నాను కదండి, అది ఎవరో కాదండి, సాక్షాత్ ఆ శివశంకర పరమేశ్వరుడేనండి. ఇవి ఇక్కడ వాళ్ళు బోలే బాబా అనేసి అంటారనమాట శివుడిని. లాస్ట్కి ఈ శబరి కుటీరానికి రామలక్ష్మణులు చేరిపోయారు. ఇప్పుడనమాట రేగి పళ్ళు తెచ్చి తను తిని ఆ రామలక్ష్మణ్కైతే తినిపిస్తుంది ఈ శబరి. తను ఎంగిల్ చేసిన పళ్ళును మాత్రమే తినిపిస్తుంది, ఎందుకంటే తను ఎంగిల్ చేసింది అనేసి అయితే అనుకుంటా లేదు. ఈ పళ్ళు తీయగా ఉన్నాయా పుల్లగా ఉన్నాయి అనేది చూసి పెడుతూ ఉన్నది. ఆమె భక్తికి ఆ రామలక్ష్మణులు ఎంతగానో మెచ్చుకున్నారు. దీంట్లో ఇంకా బాగా చెప్పాలంటే నాకు తెలియదండి, సో మీరే అర్థం చేసుకోండి. సో వీడియోలో ప్రతి ఒక్కటి చూపిస్తూ ఉన్నాను, మీరు వీడియోని చూసుకోండి. స్టేజ్ అనేది చాలా పెద్దగా వేశారు టెంట్, ఎందుకంటే
జనాలు వస్తారు కదా, సో జనాలు వచ్చి కూర్చొని ఆ కథ వినడానికి ఈ ప్లేస్ మొత్తం ఏర్పాటు చేశారు. కానీ సాయంత్రం 4 గంటల నుండి మళ్ళీ నైట్ 9 గంటల వరకు కూర్చోాలంటే ఎవరి తరము కాదు కాబట్టి ఇంకా వచ్చే వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటే ఈ ప్లేస్ అంతా ఖాళీ అయిపోతుంది. ఇక్కడ చూసారు కదా, నా 2 పిల్లలు చక్కగా ఆడుకుంటున్నారు. నేనేమో భజన చేసుకుంటూ వీడియో తీస్తున్నాను అనమాట. ఇక్కడ చూసారా, శబరి చక్కగా రేగిపళ్ళుని రామ్ లక్ష్మణ్కి అయితే తినిపిస్తూ ఉంది. ఇక్కడ ఈ బ్లూ డ్రెస్ వేసుకున్న ఈయన చేతులతో చెయ్యండి, ఇలా చేయండి అని చెప్తున్నారు కదా. ఇక్కడ చూడండి, బ్లూ డ్రెస్ అగోండి చూపిస్తున్నారు కదా, ఆయనే సొంతంగా ఈ భాగవతం అనేది ఏర్పాటు చేశారనమాట. వాళ్ళు సొంతంగా ఇల్లు కట్టుకున్నారు. సో ఆ సంతోషంలోనే ఏంటో మరి ఇలా చేపిస్తున్నారు. అండ్ మిగిలిన ఈ రేగిపళ్ళు పువ్వులు అందరి పైకి చల్లుతూ ఉన్నారనమాట. ఇక్కడతో ఈ కథ అనేది సంపూర్ణం అయిపోయింది అనమాట. రామలక్ష్మణ్ అనేది ఇప్పుడనమాట శబరి ఇంటికి తీసుకొని వెళ్తూ ఉందన్నమాట. ఇక్కడతోటి ఈ యాక్టింగ్ అనేది అయిపోయింది కాబట్టి జనాల చుట్టూ అంటే స్టేజ్ చుట్టూ ఒక 3 సార్లు తిరిగేసి వాళ్ళ యాక్టింగ్ అయిపోయింది కాబట్టి ఇంకా ఇంటికి వెళ్ళిపోయారు వాళ్ళు. ఇక్కడ చిన్న పాప కొంచెం లాస్ట్లో ఇబ్బంది పెడుతూ ఉంటుంది అనమాట. సో పడిపోయింది, అంటే చేతికి దెబ్బ తగిలింది. సో అలా చేస్తే ఇంకా దెబ్బ తగ్గిపోతుంది. ఇక్కడ శబరి రామ్ లక్ష్మణులు వెళ్ళిపోయిన తర్వాత హనుమంతుడు అయితే వచ్చాడండి. సో హనుమంతుడు స్టోరీ కూడా చెప్తున్నారు, లంకకి ఎలా అగ్గి పెట్టారు, ఆంజనేయ స్వామి లంకలో ఏ చిత్రాలు చేశారో అవన్నీ చెప్తూ కాసేపు నవ్వించారనమాట. ఏదో అండి, ఈ 9 రోజులు ఫుల్ ఎంజాయ్మెంట్తో చక్కగా రెడీ అయిపోయి వెళ్ళిపోతూ ఉన్నాము లేడీస్తో పాటు మేము కూడా. ఒక్కొక్క ఊరు సైడ్ ఒక్కొక్క విధాన్ని పాటిస్తూ ఉంటారనమాట. ఇక్కడ ఆంజనేయ స్వామి లంకకి ఎలా అగ్గి పెట్టించాడు అనేది చూపిస్తూ ఉన్నారనమాట. చాలా నవ్వు వచ్చిందండి ఆ మహారాజు చెప్తూ ఉంటే. ఈ శివపురాణం వింటే చాలా మంచిదంట. సో అక్కడికి వెళ్ళి మనం ఏ కోరికలైనా అడిగితే పక్క నెరవేరుతాయి అంటండి. సో ప్రతి ఒక్కరు అలానే చేస్తున్నారు. కోరిన కోరికలు నెరవేరిన తర్వాత ఈ వచ్చిన ఈ జనాలందరికీ ప్రసాదాలు పెట్టడమో లేదంటే ఇన్ని కొబ్బరికాయలు ఇస్తానని మొక్కుకోవడమో ఇలాంటివన్నీ ఉంటాయి కదండి. సో ఎవరికి తగినట్టు వాళ్ళు ఎవరి మనసులో వాళ్ళు మొక్కుకుంటున్నారు. ఆ కోరికలు తీరిన తర్వాత ప్రసాదం కిందో లేదంటే కొబ్బరికాయల రూపంలోనో డబ్బుల రూపంలోనో ఇలా ఇచ్చుకుంటూ ఉన్నారనమాట. ఇక్కడ చూసారు కదా, ఆంజనేయ స్వామి పాట వేశారనమాట. ఆంజనేయ స్వామి డ్యాన్స్ వేస్తూ ఉంటే జనాలందరూ ఇంకా మెల్లమెల్లగా లెగుస్తూ ఉన్నారు ఆయనతో పాటు డ్యాన్స్ వేయడానికి. ఇక్కడ చిన్న పెద్ద అని భేదం లేదండి. అండ్ ముసలి వాళ్ళు పెద్దవాళ్ళు వయసున్న వాళ్ళు అనేది కూడా లేదనమాట. సో ప్రతి ఒక్కరూ లెగుస్తున్నారు, చక్కగా వాళ్ళకి తగినట్టు వాళ్ళు డ్యాన్స్లు వేస్తూ ఉన్నారు. నేను అందులోనే కలిసిపోయాను కదా, అదంతా వీడియో తీయలేకపోయాను అనమాట. ఎందుకంటే చిన్న పాపను చూసుకుంటున్నాను, ఇక్కడ వాళ్ళతో కలిసి డ్యాన్స్ వేస్తున్నాను అండ్ ఇవన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి. అందుకోసమే ఇంక నేను చేయలేకపోయాను, వీడియో తీయలేకపోయాను లాంగ్ వీడియో. ఇక్కడ కాజల్ చూసారు కదా ఎంత చక్కగా రెడీ అయ్యిందో. అండ్ అనిత దిద్ది అనమాట ఈవిడ. సో వీళ్ళందరూ నాకు ఇంకా బలవంతం పెట్టేసరికి వెళ్ళిపోతూ ఉంటాను. మీరైతే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.